గుడి, బడి, కమ్యూనిటీ హాల్, షాదీఖానా ఇలా సామూహిక వేదికలేవైనా సరే తమదే ఆధిపత్యం ఉండాలన్నట్టు పచ్చమూకలు రెచ్చిపోతున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చింది మొదలు ఆధిపత్యం కోసం ఆ పార్టీ నాయకుల అరాచకం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదే రీతిలో అనంతపురం జిల్లా సింగనమలలో కొందరు టీడీపీ నాయకులు పేటరేగిపోయారు. సింగనమల మండల కేంద్రంలోని శ్రీ దుర్గాంజనేయ స్వామి ఆలయానికి, అలాగే అక్కడి కమ్యూనిటీ భవనానికి దౌర్జన్యంగా తాళాలు వేశారు. ఆలయ పాత కమిటీని తొలగించి వేరే కొత్త కమిటీ వారికి వారే ఏర్పాటు చేసుకున్నారు. ఆలయ అర్చకుడి కుటుంబంపై దుర్భాషలాడుతూ గూండాగిరి చేశారు. అర్చకుడు సిరి రమణాచారిపై దాడికి యత్నించారు. ప్రాణభయంతో ఇంట్లోకెళ్లి తలుపులు వేసుకున్న పూజారిని వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. టీడీపీ నాయకుల దౌర్జన్య కాండకు నిరసనగా తాను ఆమరణ దీక్షకు దిగుతున్నట్టు పూజారి సిరి రమణాచారి సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం కలెక్టరేట్ దగ్గర నుంచి జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి. పూర్తి వివరాలు అందిస్తారు. శివారెడ్డి, చెప్పండి, టీడీపీ హింసకి, దౌర్జన్యానికి పరాకాష్ఠీ ఘటన. ఆలయంలో దేవుడిని అర్చించుకునే ఒక పూజారి పైన కూడా దాడికి తెగబడ్డం చూస్తున్నాం. ఖచ్చితంగా బిందు, ఎందుకంటే అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల దాష్టికాలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆలయంలో పూజలు చేసుకుంటూ ఉన్న ఒక పూజారిని బయటికి గెంటేశారు. ఎందుకంటే దీనికి ప్రధానంగా గుప్త నిధుల కోసం టీడీపీ నేతలు ఈ దాష్టికానికి పాల్పడినట్లుగా పూర్తి స్థాయిలో ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. స్థానికంగా ఉన్న ఒక ప్రజాప్రతినిధి అండదండలతో టీడీపీ నేతలు ఈ దాష్టికానికి పాల్పడినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చూడొచ్చు, అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉన్నాం. ఇక్కడ సింగనమల దుర్గాంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నటువంటి రమణాచారి ఉన్నారు. నిన్నటి నుంచి ఆమ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఆలయం విగ్రహాల కింద గుప్త నిధులు ఉన్నాయి, అందుకే మిమ్మల్ని బయటకు గెంటేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు స్వామి? జై శ్రీరామ్. పూర్వము దుర్గమ్మ ఆలయం ఉండేది ఆంజనేయ కొండ మీద. ఆ పాతకాలం నాటి రాతి గుడిని అప్పటి కమిటీ వాళ్ళు కూలదోసి అమ్మవారి కింద ఉండే గుప్త నిధులను తీసేసుకొని హడావిడిగా కొత్త గుడిని నిర్మించారు. దాని తర్వాత మేము మళ్ళీ ఆ గుడికి పూజకు వచ్చాం. మేము ఆంజనేయ స్వామి గుడి కింద ఉండే నిధులు తీసుకోవడం మేము ఉన్నామని చెప్పేసి మమ్మల్ని అక్కడికి పంపించాలని అనుకుంటున్నారు. కాబట్టి దానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందరూ అధికార పార్టీకి సంబంధించిన టీడీపీ నేతలేనా? అవునండి, అవును. పోలీసులు ఫిర్యాదు చేశారా మీరు? చేశాము. లోకల్గా కంప్లైంట్ చేస్తే వాళ్ళు తీసుకోమన్నారు కంప్లైంట్. తర్వాత సిఐ కోరుట్లయ్య గారు నేరుగా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి నన్ను స్టేషన్ పిలిపించి చెప్పారేమంటే, బ్రాహ్మణుడు మీరు కొండ దిగిపోకపోతే మీ కాళ్ళు విరిగొట్టా అన్నాడు ఆయన. తర్వాత మా ఇంటికి వచ్చి మీ ఇంటిని జేసీబీ కూల్చేస్తాము వెళ్ళిపోతే అన్నారు. తర్వాత అమ్మవారి దేవస్థానంలో దొంగతనం అయితే ఆ ఆభరణ నువ్వే దొంగిలించా ఒప్పుకో, లేకపోతే నీ కేసు పెడతా, నీ కాపాడేవాళ్ళు అని అన్నారు ఆయన. ఆ విధంగా నేను ఈ 3 విషయాల మీద ఎస్పీగా కంప్లైంట్ చేశాను. ఎస్పీగా డిఎస్పీగా ట్రాన్స్ఫర్ చేస్తే డిఎస్పీ గారు ఏమన్నారంటే, సిఐ గారు ఇది సివిల్ మ్యాటర్ మీద ఇన్వాల్వ్ కావద్దు అన్నారు. అయినప్పటికీ ఆయన మా ట్రస్ట్ సభ్యులని అందరినీ బలవంతంగా పిలిపించి ఎంఆర్ ఆఫీస్కి కూర్చోబెట్టి వాళ్ళ చేత వాళ్ళని బెదిరించి రాజీనామా చేయించారు ఆయన సిఐ గారు. మొత్తం మీద అయితే కంప్లైంట్ చేస్తే స్వీకరించని పోలీసులు కాళ్ళు విరగొడతామని బెదిరించినట్లు చాలా స్పష్టంగా సిఐ పైన, అదేవిధంగా సింగనమల పోలీసుల పైన ఆరోపిస్తున్నారు ఆలయ పూజారి రమణాచారి. ఇది ముమ్మాడికి కరెక్ట్ కాదు. కేవలం గుప్త నిధుల కోసమే టీడీపీ నేతలు ఈ దాష్టికానికి పాల్పడి ఆలయ కబ్జాకు పాల్పడినట్లు చాలా స్పష్టంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బిందు. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ.